అందరికీ నమస్కారము. యాగంటి అగ్రోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ భారతీ సీడ్స్ కంపెనీ. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన రైతులందరికీ ధన్యవాదాలు. ఇక్కడ యాసంగి వెరైటీ అని చెప్పేసి భారతిలో సురభి 3699 వెరైటీ ఒకటి ఇచ్చాము. వర్షాకాలం వెరైటీలు వేరే ఉన్నాయి, ఇది యాసంగి వెరైటీ. దీన్ని చూపించడం కోసం మిమ్మల్ని అందరినీ పిలుచుకురావడం జరిగింది. చేయడానికి మా ఆర్ఎం సార్ గారు వచ్చారు. ఆయన ఒకసారి స్టేజ్ మీదకి. ఆర్ఎం మధుసూదన్ రావు సార్. అట్లాగే ఈ గ్రామ సర్పంచ్ గణేష్ గారు, అట్లాగే మంగేనాయక్ గారు, డీలర్ మంగేనాయక్ గారు, ఈ వెరైటీని చెప్పడం కోసము సార్ వచ్చాడు. ఒకసారి ఈ వెరైటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నమస్కారం అండి, నా పేరు మధుసూదన్ రావు. నేను యాగంటి అగ్రోటెక్లో రీజనల్ మేనేజర్గా పనిచేస్తాను, తెలంగాణ ఆపరేట్ చేయడం. తను వీరన్న, మీకు తెలుసు అనుకుంటాను అందరికీ. కామారెడ్డి ఏరియా మొత్తం చూస్తుంటారు. ఇక్కడ సురభిని చూస్తే ఫోటోలో చూసినప్పుడు ఒక రకంగా మస్తు అట్రాక్షన్ అనిపించింది. ఇప్పుడు బాగానే ఉంది, కాకపోతే ఇది ఇంకా చాలా బాగుంటుంది వెరైటీ, నాకు తెలుసు. అందుకొరకే మేము దీని మీద పెడుతున్నాం. మీరు ఎందుకు ఎండిపోయిందో ఇవన్నీ మీరు చూద్దరు. కానీ ఇక్కడ సురభి ఇదేంటంటే ఒక్క ఎండాకాలం మాత్రమే, ఎండాకాలానికి మాత్రమే ఉపయోగపడుతుంది. వానాకాలంకు దొరకదు. దొరికినా మీరు ఎవరు వేయకూడదు, ఒక యాసంగి మాత్రమే. ఈ వెరైటీ వచ్చేసి దీనికి 58 క్వింటాళ్ళు హయ్యెస్ట్ ఈల్డింగ్. మేము అది ఊరికే పెట్టడం లేదు. ఇదేంటంటే ఈ ఫీల్డ్ బాగా దెబ్బతిన్నది, అయినా సరే పెడుతున్నామంటే మీకు దీని క్యారెక్టర్ చూపించడం అంతే. ఇది ఎట్లా మీ అందరికీ, మీ రైతులకు తెలుస్తుంది. ఈ క్రాప్ పంటను చూడగానే వీక్ అయింది, అయినా ఇంకా ఇంత బాగుంది అనేది మీకు ఐడియా వస్తుంది అనే ఉద్దేశంతో పెడుతున్నాం. కానీ దీని యాక్చువల్గా వచ్చేసి 58 ఒక రైతు దగ్గర వెళ్ళింది. ఇది పోయిన సంవత్సరం తీసినాం. ఈ సంవత్సరము మొత్తం మార్కెట్లు అన్నింటికి ఇచ్చాం, అంతటా త్రూట్ ఇండియా. ఒక నిజామాబాదు డిస్టిక్, కామారెడ్డి డిస్టిక్ ఇట్లా కాదు, త్రూట్ ఇండియా మొత్తంలో ఇచ్చాము. నెక్స్ట్ టైం వేరే కంట్రీస్ కూడా వెళ్తుంది. ఈ వెరైటీ ఏంటంటే ఎర్ర బుట్ట ఉంటుంది. ఇది అంత కలర్ కొద్దిగా తక్కువ కూడా వచ్చింది, వాటర్ తక్కువై. ఎర్ర బుట్ట లోపల కూడా బెండు రెడ్ కలర్ వస్తుంది. ఇది ఈ రకంగా ఉంటుంది. ఇవి అసలు ఇప్పుడు కామన్గా మనం చెప్పుకోవడానికి మాత్రమే, కానీ దీని యాక్చువల్ రూపం ఏందో చూపించడానికి ఏం పని చేయడం లేదు. ఈ ఫీల్డ్ చాలా చాలా ఎండిపోయింది, కానీ అందులో కూడా ఈ మాత్రం వచ్చిందంటే చాలా గ్రేటు. నెక్స్ట్ ఇది 125 డేస్లో వచ్చేస్తుంది. ఈ క్రాప్ 125 డేస్ రబీకి మాత్రమే. ఇదొకటి. నెక్స్ట్ 36 అని ఇంకొక రకంగా ఉంటుంది. అది కూడా ఇంకా పెద్దగా ఉంటుంది బుట్ట దీనికంటే. ఇట్లానే 2 వస్తాయి. ఎక్కడ ఉందా? ఇక్కడ 36 ఇచ్చిన మీద 360 ఇవ్వలేగా. మీకు నెక్స్ట్ ఇయర్కి వస్తుంది అది కంపల్సరీ. ఈ సంవత్సరం కూడా 13 టన్నులు ఇచ్చాము మన మొత్తంలో. 13 టన్నులు అంటే ఈ మార్కెట్ కూడా ఇచ్చినాం కదా, 2 టన్నుల వరకు, 2 టన్నుల వరకు ఇచ్చినాము. మీరు కూడా ఇట్లనే దొరకకుండా అయిపోయి ఉంటాయి. అది చాలా బాగుంటుంది, రబీకి మాత్రమే. అది రబీ. వర్షాకాలం ఒక బస్తా కూడా దొరకనివ్వము. పొరపాటున దొరికినా కానీ మీరు వేయద్దు. అది ఎందుకంటే ఉండని వీళ్ళ దగ్గరే ఉంటుంది. డ్యామేజ్ అయితే అయిపోతుంది, కానీ వేయకూడదు. ఎక్కువ పెద్దగా వస్తాయి. వేసంగి ఎక్కువ వచ్చిందని చెప్పి వర్షాకాలంకు మూవ్ కావద్దు. అంత రైట్ కాదు వర్షాకాలం కొరకు. 3033 ఇది సాంబా. ఇది ఉంది కూడా 3033. అది మాత్రం రబీలో వేయచ్చు. 756 మీకు ఆల్రెడీ మొత్తం తెలిసింది అందరికీ. 756 వేయచ్చు, పాతది, అది వస్తూనే ఉంటుంది. అది ఎవరైనా ఉంటే వాడచ్చు. 2 పంటలకి వస్తుంది అది. ఈ సాంబా కూడా 2 క్రాప్స్. ఇప్పుడు ప్రాబ్లం లేదు, వర్షాకాలం ప్రాబ్లం లేదు. ఇది 2 పనిచేస్తుంది సమ్మర్.
అవును 36 అది ఒక 36 అది వద్దు దేశం లేదు ఇదేంటంటే ఒకటేసారి స్ప్రే చేస్తే ఆగింది ఆల్మోస్ట్ అది మేము కూడా వేసినాము ఉమ్. వాళ్ళు కూడా వేసినాము ఆ, 10 ప్యాకెట్లు ఒక గన్ని తీసుకుపోయినాం అవును అల్లుడు మంచి 756 వేసారు సార్ వాళ్ళు. 756 చాలా మంచి వెరైటీ అది వర్షాకాలంలో వేయాలి అది. ఒక్క రసరి వర్షాకాలం వేయచ్చు అదే వేయచ్చు వెరైటీ బాగా వస్తుంది ఈ సాంబా 756 కంటే ఎక్కువ వస్తుంది మళ్ళీ సాంబా ఎందుకు రికమెండ్ చేస్తున్నామంటే ఆ వెరైటీ 3వ సంవత్సరం కానీ ఎక్కువ మందికి 756 కింద అది కనిపించడం లేదు అది 756 కంటే దిగుబడి ఎక్కువ ఉంటుంది ఒకటే బుట్ట వస్తుంది దానికన్నా ఎక్కువ మట్టుకు ఎక్కువ కర్రలకు రెండో బుట్ట తక్కువ అయినా అదే ఎక్కువ ఉంటుంది దిగుబడి అయిపోయింది అందుకొరకు ఆ వెరైటీ చాలా మంచి వెరైటీ ఇంకొకటి మీ ల్యాండ్లలో ఎక్కడైనా విల్ట్ నిలువున చెట్టు ఎండిపోతుంది నీ వాటర్ ఉంటాయి ఇది వాటర్ లేక ఎండిపోయింది కానీ వాటర్ ఉండి అన్నీ ఉన్నప్పుడు కూడా నిలువున చెట్టు ఎండిపోతుంది అలా ఎండిపోయేటప్పుడు 8081 ఇక్కడ లేదు లేదా 8081 అని ఒకటి వస్తుంది వీటన్ని బూన్ ఓమ్ దీంట్లో కాటన్ ఉంటుంది బూన్ ఓమ్ ప్రింట్స్ 3 రకాలు ఓమ్ వచ్చేసి ఒకేసారి తెంపేసి మళ్ళీ వెంటనే మక్క ఇట్లా ఏమన్నా పెట్టుకోవడానికి రెండో పంట పెట్టేది ఉంటే తెంపేయచ్చు దానికి పనిచేస్తుంది బూన్ వచ్చేసి లావుగా వస్తుంది బూన్ కాయ పత్తి లావుగా వస్తుంది ఒకసారి 70% తెంపొచ్చు 30% తర్వాత తెంపొచ్చు అట్లా వస్తుంది నెక్స్ట్ సురభి ఇది ప్రిన్స్ కూడా అది పెద్ద బాలే వస్తుంది అది ఒక 2 సార్లు తెంపొచ్చు ఇదొకటి మొత్తం ఉన్న కాయలన్నీ ఒకేసారి కాయలు వచ్చి ఒకేసారి అయిపోతుంది క్రాప్ ఇప్పుడు దాదాపు 4 సంవత్సరాలు అది హోమ్ ఇచ్చి రెగ్యులర్ ఇస్తున్నాం అది సూపర్ వస్తుంది అందరికి గుర్తుపెట్టేది ఏంటంటే అందరూ గుర్తుపట్టాల్సింది ఏంటంటే తరకల్లో అన్ని ల్యాండ్లలో అది ఓమ్ కొన్ని జగన్ ఇప్పుడు రాకెట్ ఉంటుంది అవును చాలా మంది రాకెట్ పొలం కూడా వాడుకుంటూ తీసుకుంటున్నారు అందుకే 2 రకాలు చెప్తే పత్తి ఏయంగానే కొన్ని పత్తి మొలుస్తున్నాయి కొన్ని సీడ్స్ మొలస్తలేవు అది మా దాంట్లో మేము చేస్తున్నాము మంచి మంచి కంపెనీ వాళ్ళు చెప్పేస్తున్నారు అయితే ఈ కంపెనీలో మాత్రం మొలక ప్రాబ్లం అసలు ఉండదండి మీరు చెప్పిన ఎవ్వరు రాదు కూడా ఎందుకంటే గోడౌన్లో నిల్వ ఉంచి స్టాక్ బయటకు రాదు ఏ ఇయర్ ఆ ఇయర్ ప్రొడక్షన్ ఉంటుంది మాది వేరే కంపెనీస్కి అమ్ముతారు సీడ్ వాళ్ళ పేరుతో వాళ్ళు అమ్ముకుంటారు ఇప్పుడు మేము ఏం ఆడ నిల్వ ఉంచి స్టాక్ బాగా ఒక సీజన్ది రెండవ సీజన్కి తెచ్చడం ఉండదు అందుకొరకు మా దాంట్లో మొలక ప్రాబ్లం ఉండదు అది మీరు నమ్మము మేము నమ్మము కంపెనీ నమ్మదు కావాలంటే రైతులకు ఎట్లా మోసం చేస్తారంటే ఆ కంపెనీ ఈ కంపెనీ సేమ్ లెక్కనే ఉంది కదా చేసుకొని రైతులకు చేస్తారు లేదు ఇందులో చాలా తేడా ఉంటుంది దాంట్లో టెస్టింగ్స్ ఉంటాయి కావాలంటే ఒకసారి మీ ఊరు మిమ్మల్ని నుంచి మా డీలర్లని వీళ్ళని తీసుకుపోతాం ఒకసారి టూర్ ఉంది ఆ టూర్ ఏంటంటే ల్యాబ్లకు తీసుకెళ్తాం మా కంపెనీ ల్యాబ్ ఇప్పుడు అర్థమవుతుంది కదా ఆ ల్యాబ్లో మొలకను ఎంత జాగ్రత్తగా చూస్తారు నెల పెడతారు టెస్టింగ్కి ఎవ్రీ మంత్ పెట్టేస్తారు మొలక వచ్చిందా ఈ లాట్ ఓకే అని రిపోర్ట్ రాసి ఊకుంటారు అన్సీజన్లో సీజన్ వచ్చే ముందు మళ్ళీ పెడతారు టెస్టింగ్ సంవత్సరానికి 4 సార్లు జరుగుతాయి సంవత్సరం బయటకు రాదు అసలు కంపెనీ పేరు పోతుంది ముందు ఇప్పుడు దాకా మా కంపెనీకి ఉన్న ఒకే ఒక పేరు ఇందులో ఇట్లా ఏ విత్తనం వేసినా అది ఏదైనా కానీ ఏ విత్తనం వేసినా మొలకకు మాత్రం ప్రాబ్లం లేదు అనే నమ్మకం డీలర్లందరికీ షాప్లో వాళ్ళు కూడా ఎందుకు ఇస్తారంటే రైతులకి రైతు ఏదో కొద్దిగా తక్కువ ఎక్కువ ఏదో చూస్తాడు కానీ డీలర్లు బాగా చూస్తారు ఇప్పుడు ఇతను ఏమైనా మా కంపెనీ గురించి ఏ రోజైనా డౌట్ వచ్చిందా వీళ్ళది ఇట్లా ఉంటుంది ఏదో పొరపాటున 1% కూడా కాదు 0.1% ఎవరైనా మొలవలేదంటే ఖచ్చితంగా రైతు ప్రాబ్లం ఉంటుంది ఉన్నా కానీ మేము ఏదో తను ఏమంటున్నాడు ఎందుకు నష్టం జరిగిందో వీడియో ఉంది సార్ అది అంటే ఒక రైతు ఏం చేసిండంటే పేరు చెప్పా యాచారమే రైతుది వర్షాకాలం 756 వేసిండు అదే రైతు అక్కడ చుట్టుపక్కల చాలా మంది వేసారు ఒక 20-30 మంది వేసారు ఒక దగ్గర ఇతనికి ఏంటంటే ఫీల్డ్ బాగుంది
కానీ ఏదో కొద్దిగా అక్కడ ఇప్పుడు ఎక్కువ వాటర్ ఆగిపోతుంది చూడు, జౌకు పడిపోతుంది, అక్కడ బాగాలేదు. నాకు చేను మొత్తం బాగుంది, ఇక్కడ ఎందుకు బాగాలేదు అని వాయిస్ రికార్డింగ్ గ్రూప్లో పెట్టిండు. ఈసారి మేము ఒక 3-4 అందరూ వెళ్ళాం ఇక చూడడానికి. వెళ్తే సూపర్ మొక్కలు, ఆ వీడియోతో సహా అన్నీ ఉన్నాయి నా దగ్గర. అదే ఆయన మనవడే, అదేం లేదు. అదే అదే వరి కూడా ఉంది. వరి అన్ని 10 కేజీలే ఉంటాయి. తర్వాత 3 కేజీలు ఉంటాయి. 3 కేజీలు వచ్చేసి క్రాంతి గోల్డ్ అని, భారతి 121 అని. విజయ్ దగ్గర తీసుకొస్తాడు ఈసారి. హైబ్రిడ్ లో 2 రకాలు ఇస్తున్నామండి. హైబ్రిడ్ క్రాంతి గోల్డ్ ఇస్తున్నాము, కీర్తి ఇస్తున్నాము. అంటే డ్యూరేషన్ ఎక్కువ తక్కువ రోజు. ఈ లావ్ వెరైటీలు, ఈ హైబ్రిడ్ లో లావ్ వెరైటీలు వర్షాకాలం వద్దులే. మాజీ సర్పంచ్ సార్ గారు సన్న రకం హైబ్రిడ్ లో దొడ్డ రకం ఉంది. 10 కేజీస్ లో సన్న రకాలు అన్ని సన్న రకమే. లావి కూడా ఉన్నాయి, సన్నం కూడా ఉన్నాయి. మాలతి చంద్ర అని 10 కేజీల్లో ఎకరానికి మేము 10 కేజీలే వేయమంటాం, కానీ 15 కేజీలు వేస్తారు రైతులు. వాళ్ళకి ఏంటంటే ప్రాక్టికల్గా తన ఉద్దేశం ఏంటంటే నారు సరిపోదని ఎప్పుడు భ్రమలు ఉంటూనే ఉంటాడు. మనం ఏం తప్పుపట్టాం. యాక్చువల్గా 10 కేజీలు వేసి 2 కర్రలు నాటేస్తేనే ఎకరానికి సరిపోతుంది నారు. దిగుబడి ఇంకా ఇప్పుడు చాలా స్టేట్లు 1 కర్ర నుంచి 2 కర్రల నుంచి 1 కర్రకు వచ్చేసినాయి. మన దగ్గర ఇంకా కొద్దిగా నాటగానే పచ్చగా కనిపించాలి చూస్తే. ఏమనుకుంటారంటే అరే ఒకటే కర్ర మళ్ళీ ఇది చచ్చిపోతే ఎట్లా అట్లా అనుకుంటారు. అట్లా అదే విజయ్ బీఆర్ వాళ్ళతో నేర్పిస్తే చాలా ఒక 15 రోజులు మాట్లాడుకున్నారు. చాలా కర్రలు దూరం వేసినారు. అయితే అంత నవ్వీరు చూసి రోడ్ మీద వేరే వాళ్ళు పండి నవ్వీరు అందరూ. ఏంది మీ పొలం ఇట్లా ఇట్లా అని చెప్పేసి తర్వాత షాక్ అయ్యారు సార్. అదే పక్కకు ఉన్న సేమ్ ఉంది, అదే ఫీల్డ్ ఉన్న సేమ్ ఉంది. అదే కానీ ఈయనకు దిగుబడి ఎక్కువ వచ్చింది. అవును ఎక్కువ వస్తుంది, ఎక్కువ తక్కువ. ఎంత డిస్టెన్స్ పెంచితే అంత ఎక్కువ వస్తుంది. అదే మీరు అది సీక్రెట్ తెలుసుకోవాలి మీరు. అదేంటంటే పిలకలు ఎంత తక్కువ ఉన్నట్టు నాటితే ఆ తర్వాత వచ్చే పిలకలు ఎక్కువ వస్తాయి. ఎటు తిరిగి 15 రోజుల నారు వీలున్నంత వరకు నాటగలగాలి. నారు 15 నుంచి 20 అనుకో, ఇంకా ఎక్కువ అంటే ఆ పిలకలు వచ్చే స్టార్ట్ కావద్దు. ఇట్లా నాటేగానే వేసిన దాంట్లో కోలుకోవడానికి, నాటింది కోలుకోవడానికి ఒక వారం పడుతుంది పచ్చబడ్డానికి. ఆ వారంలోనే పిలకలు వచ్చేటట్టుగా ఉండాలి. వారంలో పిలకలు వచ్చేటట్టు ఉండాలి నాటిన తర్వాత. అట్లా చూసుకొని నాటినామంటే 50% సక్సెస్ అయినట్టే. వరిలో ఒక సీక్రెట్ అదే. ఇక నాటగానే 2-3 కర్రలు వేసి ఇట్లా దంచేసి మొత్తం నాటేసినామని చేసి చెప్పేస్తే అదేం మంచిది కాదు. మీకు 20-25 రోజులు నాటిన తర్వాత మొత్తం చూస్తే పచ్చగా అవుతుంది. అప్పుడు మంచిగా పచ్చగా 20 రోజులు చూస్తే తొమ్మటిగా దిగుబడి వస్తుంది. ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. అంటే మనము 10 కేజీస్ ప్యాకెట్ అనేది సరిపోతుంది 1 ఎకరానికి. మనం ఏం 2 వేస్తున్నాం, అది మనకు సీడ్ లో డబ్బులు ఎక్కువ. కానీ దయచేసి డబ్బులు ఎక్కువ వెళ్తున్నాయి, మళ్ళీ దిగుబడి ఈల్డింగ్ కూడా తగ్గుతుంది కదా. ఎంత ఒత్తున అటేస్తే అంత ఈల్డింగ్ తగ్గుతుంది. ఎన్ని కర్రలు ఎక్కువ పెడితే అంత ఈల్డింగ్ తగ్గుతుంది. అది 2 కర్రలు పెట్టాలా, డిస్టెన్స్ పెంచాలా. ఇది కూడా కరెక్ట్ 8 నుంచి 9 అంగుళాలు పెట్టుండ్రి, మనిషితో పెట్టించండి. అసలైతే 2 ప్యాకెట్లు ఎక్కువ అవుతాయి. 2 ప్యాకెట్లు ఎకరానికి. మన దగ్గర ఏం చేస్తారంటే 3 ప్యాకెట్లు వేస్తారు. డిస్టెన్స్ జానెడ్ కాదు, 4 ఇంచులు 3 ఇంచులే ఉంటుంది డిస్టెన్స్. ఏమైందంటే కంకి సైజు తగ్గుతుంది. 2 కంకులు వచ్చే వెరైటీ కూడా ఒకటే కంకి పెడుతుంది. మళ్ళీ గీడ పెట్టే కంకి గీడ పెడుతుంది. అవును, గడ్డి మందు మీకు 3 రోజులు. అవును, ఇక దాని తర్వాత గడ్డి పడ్డ తర్వాత 15-20 రోజులకి. ఇప్పుడు నారు వేసిన తర్వాత 20 నుండి 25 రోజుల మధ్యలో కొట్టుకోవాలి. 25 రోజులు దాటి కొట్టద్దు, ముదిరితే అయిపోయి. నారు ముదరద్దు, నారు గడ్డి 2 ముదరద్దు. 25 తడే మధ్య మారలేము గడ్డి మందు. గడ్డి ముదిరితే పని చేయదు. పని చేయలేదు, మంది ఇచ్చిండు, పని చేయలేదు అంటాడు. మనం ఎన్ని రోజులు కొట్టినామో చూడము. 20 రోజుల లోపల కొట్టినావా, 20 రోజులు కొట్టినావా, 30 రోజులకు కొడతాడు, 35 రోజులకు కొడతాడు, 40 రోజులకు కూడా కొట్టే వాళ్ళు ఉంటారు. గడ్డి బాగా అయినాక అది చనిపోదు. మనకు
టింజరు, లాడీస్, ఇట్లా మన ఈ గడ్డి మందు ఏ రకాలు కొట్టుకోవాలి? కానీ అన్ని రకాల గడ్డి మందు కొట్టుకోవాలి. మేము గడ్డి మందు కంపెనీ అంటే ఒకటే లాడీస్ ఏదో కొట్టాలి. ఓకే. మీరు టింజర్ కొడితే చచ్చిపోతుంది. టింజర్ కొడితేనే ఆగుతుంది, లాడీస్ కొడితే లాడీస్ చచ్చిపోతుంది. కొడితే చచ్చిపోతుంది, టింజర్ కొడితే ఆగుతుంది. మన దాంట్లో అట్లాంటి ప్రాబ్లం ఏం లేదు. నువ్వు టింజర్ కొట్టచ్చు, లాడీస్ కొట్టచ్చు, అట్టటాప్ కొట్టచ్చు, ఇంకా కొంచెం పెద్ద అయినాక 2,4-D మిక్స్ చేసి కూడా కొట్టుకోవచ్చు.